రామాయణ సినిమాలో సీత పాత్ర నేను చేయలేదు అంటూ సాయి పల్లవి గారు చేసినటువంటి షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. రామాయణ సినిమా పైన దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. అది కూడా హై వోల్టేజ్ రేంజ్లో పెట్టుకున్నారు. ఎందుకంటే రామాయణ అనేది హిందుస్థాన్ అంటే మన యొక్క ఇండియాకి ఎంతో పవిత్రంగా చూస్తున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి గాథ. శ్రీరాముడు సీత పాత్రలో రణబీర్ కపూర్ అదేవిధంగా సాయి పల్లవి గారు చేస్తున్నారనే విషయం మనము స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు సాయి పల్లవి గారు ఆ మాట ఎందుకు చెప్పారు, నేను సీత పాత్ర చేయలేదు అనే విధంగా ఎందుకు మాట్లాడారు అనే విషయానికి వస్తే, సీత పాత్ర కోసం సాయి పల్లవి గారు ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా నియమాలు పెట్టుకున్నారు, ఎంత పవిత్రంగా ఒక పాత్రని పోషించారు అనే దాని గురించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో పాల్గొన్నటువంటి సాయి పల్లవి గారు చాలా ఎమోషనల్ వర్డ్స్ షేర్ చేసుకున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? సాయి పల్లవి గారు నియమాలు పాటించారంటున్నారు, సీత పాత్ర పోషించారంటున్నారు, మళ్ళీ సాయి పల్లవి గారు సీత పాత్ర తను చేయలేదని చెప్తున్నారు. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుంది అనే విధంగా మీరు కూడా అనుకుని ఉండొచ్చు. అయితే సాయి పల్లవి గారు ఆ మాట ఎందుకు చెప్పారంటే, సీత పాత్ర నేను చేయలేదు, సీత అమ్మవారే నా తీర్చి చేయించుకున్నారు అనే విధంగా తను చెప్పినటువంటి మాట, ఈ ఒక్క మాట అందరినీ కూడా కనెక్ట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఏదైనా కూడా మనం అనుకుంటే జరగదు. సీత పాత్ర కోసం సాయి పల్లవి గారు వెళ్ళలేదు, సీతమ్మ వారి పాత్రే సాయి పల్లవి గారిని వెతుక్కుంటూ వచ్చింది. సో దీన్ని బట్టి సాయి పల్లవి గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే సీత అమ్మవారి క్యారెక్టర్ని సాయి పల్లవి గారు పోషిస్తున్నారో అప్పుడు మాత్రం చాలా కఠినంగా ఎన్నో నియమాలు పాటించారంట. ఎంతో పవిత్రంగా, అంటే వేరే ఆలోచనలు ఏవి కూడా నా దృష్టిలోకి రాకుండా ఉండడానికి నేను చాలా విశ్వ ప్రయత్నాలు కూడా చేశాను. ఆ ప్రయత్నాల్లో నేను సక్సెస్ కూడా అయ్యాను. ఎప్పుడైతే సీత అమ్మవారి నేను పాత్రని పోషిస్తున్నానో ఆ పాత్ర ఉన్నంతసేపు కూడా, అంటే నా లోపల నేను సీతమ్మ వారు ఉన్నారని చెప్పేసి భావించి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా అమ్మవారిలాగా నేను భావించడం జరిగింది. అమ్మవారిలాగా ఫీల్ అయిపోయి నేను అదే క్యారెక్టర్లో ఉండిపోవడం జరిగింది. బయట ఎలాంటి ఒక ఫీలింగ్ కూడా నా లోపల రాకుండా, ఎలాంటి ఆలోచనలు కూడా నా ఒక మైండ్లోకి రాకుండా నేను కంప్లీట్గా సీత అమ్మవారి పాత్రలోనే నిమగ్నమైపోయి ఉన్నాను. అండ్ ఆ పాత్ర చేస్తున్నంతసేపు కూడా నేను ధ్యానం చేయడం కానీ, ఆ ధ్యానంలో సీత అమ్మవారిని ఊహించుకోవడం కానీ ఇలాంటివి మాత్రమే చేశాను. అందుకోసం అని చెప్పేసి నేను మాత్రం సీత అమ్మవారి పాత్రకి 100% న్యాయం చేశాను అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అని చెప్పేసి సాయి పల్లవి గారు ఒక ఢిల్లీ వేదికగా ఆ ఒక ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అమ్మవారి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నిజంగా ఎవరైనా కూడా బయటి ఆలోచనలు వచ్చినా కూడా, లేకపోతే వేరే ఏదైనా ఆలోచనలోకి పడిపోయినా కూడా, వేరే ఫీలింగ్స్ ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ పాత్రలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్ అంతా కూడా పోతుంది. సినిమా చూసినంతసేపు మనకి ఎలాంటి ఫీలింగ్ కలగాలి, అరే అమ్మవారిని నిజంగానే చూస్తున్నట్టు అనిపిస్తుంది, అలాంటి ఒక ఫీల్ కలగాలి అంటే ఆ చేసేటటువంటి వాళ్ళకి కూడా కంప్లీట్గా ఆ పాత్రలో నిమగ్నం అయిపోయి ఉండి చేయాలన్నమాట. సో ఆ విధంగా చేశాను అని చెప్పేసి సాయి పల్లవి గారు చెప్తూ ఉన్నారన్నమాట. సో మరి ఈ సినిమా వచ్చిన తర్వాత ఎవరు ఏ పాత్రకి ఎంత రేట్లు న్యాయం చేశారు అనే దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి ఒక సినిమా తీస్తున్నారని తెలిసిన తర్వాతనే అందరూ కూడా అసలు చాలా గొప్పగా ఫీల్ అవ్వడం అన్నమాట. ఎంతోమంది రామాయణ సినిమాలు చేశారు, కానీ రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. ఇంకా గొప్పగా, ఇంకా రియలిస్టిక్గా జనాలకి ఏ విధంగా చూపించాలి, ఇంకా పర్ఫెక్ట్గా ఏ విధంగా చూపించాలి అని చెప్పేసి దర్శకులు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు, నటీనటులు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో మొత్తానికైతే సాయి పల్లవి గారు అయితే సీతమ్మ వారి క్యారెక్టర్ గురించి చేసినటువంటి ఆ ఒక మాటలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ సీత అమ్మవారి పాత్రలో సాయి పల్లవి గారు ఏ విధంగా ఉంటారనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.